హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో, వీడియో ఏంటంటే చాలా ఇంపార్టెంట్ స్టోరీ అనమాట. మీరు ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. నాకు ఎందుకు 10 సంవత్సరాలు పట్టిందంటే అది కూడా చెప్తాను మీకు. ఫస్ట్‌లో నేను 20 సంవత్సరాల ఏజ్‌లో నేను ఖత్తర్ కంట్రీకి వచ్చాననమాట. కంపెనీ పేరు నాకైతే తెలీదు. మీరు వీడియోలో చూడండి. ఇమేజెస్ అన్నీ చూడండి. అసలక్కడ నేను ఎంత ఇబ్బంది పడ్డానో ఏంటో అన్నీ మీకు కనబడుతున్నాయి కదా! మేము పట్టే వాటరు, రూమ్స్ కానీ, ఏసీస్ కానీ సరిగ్గా పనిచేయవసల. ఎంత నరకం అనుభవించానంటే ఆ టైంలో నాకింక భయమేసింది. ఇంక ఔట్ ఆఫ్ కంట్రీ ఎలాగే ఉంటది. కంపెనీలన్నీ ఎలాగా ఉంటాయి. అక్కడ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చాక కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చింది అటువంటిది. ఏదో పంపించామంటే పంపించారు కానీ అది మంచి కంపెనీయో కాదు, మెయినో కాదు, సప్లై కంపెనీ ఎవరు చెప్పలేదు నాకు. ఇంకా ఔట్ ఆఫ్ అంటే అదొక కొత్తలాగా వచ్చాం తప్ప గాని ఇక్కడ ఆ రోజు ఆ టైంలో నేను ఎంత నరకం చూసానంటే నాకింక భయమేసింది. ఇంక రాకూడదురా దేవుడా అని. ఓకే. మా కంపెనీ అలాగున్నదా లేకపోతే మిగతావే అనుకున్నాను. మిగతా కంపెనీలు చూసారు కదా! అక్కడ ఎలా ఉన్నాయో. మంచి మంచి బస్సులు, మంచి మంచి కంపెనీలు, రూమ్‌లు అవి బాగున్నాయి. మా కంపెనీయే బాలేదు. నాకింక ఆ టైం నుంచి ఇంక భయమేసింది. ఇంక వద్దురా బాబు మనకెందుకు ఔట్ ఆఫ్ అన్నీ ఎలాగే ఉంటాయని చెప్పి. సో, నేను చేసిన తప్పేంటంటే ఫస్ట్ కంపెనీ సరిగ్గా ఉన్నదో లేదో కనుక్కోలేదు. దానికి తోడు ఏంటంటే ఫుడ్ గూడా కంపెనీదే. సారీ మాది. దానివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోయాము. సో, మీరేంటంటే వచ్చేటప్పుడు మాత్రం బాగా ఎంక్వైరీ చేయండి. మీ రిలేటివ్స్ గాని చాలామంది ఇక్కడ ఉంటారు. ఔట్ ఆఫ్ కంట్రీలో చాలామంది ఉంటారు. మీరు అడగండి. తెలుసుకోండి కంపెనీ మంచిదా కాదో కనుక్కోండి. కనుక్కొని అన్నీ తెలిసాకే మీరు రండి. అంతేగాని కంగారు పడిపోయి మాత్రం కొత్తోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. సీనియర్‌లంటే వాళ్ళకి చెప్పనవసరం అవసరం లేదు. సో, కొత్తోళ్ళు మాత్రం ఆచితూచి అడుగేస్తే బెటరు. అది నా ఎక్స్‌పీరియన్స్. అందువల్లే నేను ఇంక అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడంటే ఇంక తప్పక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి వచ్చాను.